హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్యాస్ట్రిక్తో బాధపడే వారికి ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడేలా ఒక హోమ్ రెమెడీ అయితే చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గ్యాస్ట్రిక్తో అయితే బాధపడుతుంటారు. కడుపు ఉబ్బరంగా ఉండడము, అలాగే ఛాతీలో మంట, ఆకలి వేయకుండా ఉండడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఇది మేము కూడా యూస్ చేస్తాము, అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నానండి. ఒక్కసారి వీడియో చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దామండి. ఇక్కడ వాము తీసుకున్నానండి. నేను 100 గ్రాముల వాము అయితే తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత చేసుకోవచ్చండి. 100 గ్రాముల వాము అయితే నేను తీసుకున్నాను. తర్వాత పటిక బెల్లం అండి, పటిక బెల్లం అయితే తీసుకున్నాను. అలాగే ఆవు నెయ్యి కావాలండి. దీనికోసము మనము 100 గ్రాములు వాము తీసుకుంటే 200 గ్రాములు పటిక బెల్లం అయితే ఉండాలండి. ఈ క్వాంటిటీలో తీసుకోవాలి దీన్ని. వాము మనకి కాస్త వేడి చేస్తుంది కదండి, అందుకని పటిక బెల్లం అనేది యూస్ చేయాలి. ఇక్కడ వాముని నేను వేయించుకుంటున్నానండి. ఒక 5 నిమిషాలు అలా వేయించుకుంటే చాలు. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది వాము. అంతదాకా అయితే వేయించుకోవాలండి. ఇలా చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకోవాలండి. బాగా చూస్తున్నారు కదా, నేనైతే వేయించుకొని తీసుకున్నాను. ఇది చల్లారాలండి. ఇది బాగా చల్లారాక ఒక మిక్సీ జార్లో తీసుకున్నాను. పటిక బెల్లము అలాగే వాము రెండు కూడా మిక్సీలో తీసుకున్నానండి. 100 గ్రాముల వాము, 200 గ్రాముల పటిక బెల్లం తీసుకొని దీన్ని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. చూడండి, నేను మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇప్పుడు ఈ పొడిని ఇలాంటి ఒక బాక్స్ అయితే తీసుకున్నానండి. అందులోకి ఒక 3 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఈ మిగతా పొడిని మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే వేసి పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు రెడీ చేసుకోవచ్చండి. ఈ జార్లో మిగతాది ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి అయితే వేసి పెట్టేసుకుంటాను. ఇది పక్కన పెట్టేస్తామండి. దీంట్లోకి ఆవు నెయ్యి అండి. దీన్ని ఇలా కరిగించి ఆవు నెయ్యిని ఇలా వేసుకోవాలండి. ఇది మనకు ఉండలు కట్టడానికి రావాలి. అంతదాకా కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుకోవాలండి. నేనైతే కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుకుంటూ ఉన్నాను. ఆవు నెయ్యి వాడాలండి. ఇలా బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ చేతిలోనే కలుపుకొనేస్తున్నానండి. స్పూన్లో అయితే సరిగ్గా రావట్లేదు. దీన్నైతే ఒక 6 సంవత్సరాల పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ వాడొచ్చండి. దీన్ని చూస్తున్నారు కదా, ఇలా చిన్న ఉండల్లాగా అయితే చేసుకోవాలి. చిన్న ట్యాబ్లెట్లాగా ఇలా ఉండల్లాగా చేసుకోవాలండి. ఒక బఠానీ సైజులో అయితే ఉండాలి ఇది. చూస్తున్నారు కదా, నేనైతే అన్నీ ఇలా చేసుకుంటున్నాను. దీన్ని మనకు గ్యాస్ట్రిక్ ఎక్కువగా కనుక ఉన్నట్లయితే పొద్దున్నే టిఫిన్ అయ్యాక ఒకటి, నైట్ భోజనం అయ్యాక ఒకటి వేసుకోవాలండి. వేసుకున్నట్లయితే మనకు గ్యాస్ట్రిక్ అనేది తొందరగా కంట్రోల్ అవుతుందండి. ఇంకా మనకు అసలు జీవితంలో గ్యాస్ట్రిక్ అనేది రాదు. మనము గ్యాస్ట్రిక్ కోసమని ట్యాబ్లెట్స్ అయితే యూస్ చేస్తూ ఉంటామండి. దానికి బదులుగా ఇలా ఇంట్లో ఉన్న వీటితోనే ఇలా మనము చేసి పెట్టుకున్నట్లయితే మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదండి. మనకు వాము అనేది డైజెషన్కి మంచి హెల్ప్ అయితే చేస్తుంది. మీరు ముందుగా కొంచెం క్వాంటిటీలో అయితే చేసి చూడండి. మీకు చాలా బాగా వర్క్ అవుతుందండి ఖచ్చితంగా. మనము దీన్ని ఇలా చిన్న బఠానీ సైజులో అయితే చేసి పెట్టుకుంటాం కదండి, అంతా ఇది మొత్తం ఇలా కలిపినది మొత్తం ఇలా ఉండల్లాగా చేసి పెట్టేసుకున్నట్లయితే డైలీ అండి దీన్ని పొద్దున్నే టిఫిన్ తర్వాత ఒకటి, నైట్లో భోజనం తర్వాత ఒకటి తీసుకోవాలండి. పెద్దవాళ్ళు అయితే, పిల్లలకైతే నైట్లో ఒకటి ఇస్తే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదండి పిల్లలకి. ఇది ఒక ఉంట ఇస్తే సరిపోతుంది నైట్లో. పిల్లలైతే సరిగ్గా అన్నం తినరండి, అలాగే కడుపు నొప్పి అని కూడా అంటూ ఉంటారు కదా, అలా అనకుండా ఉండాలంటే దీన్ని ఒక్కటి ఇస్తే చాలండి. తిన్న అన్నం బాగా జీర్ణం అవుతుందండి వాళ్ళకు. అంతేకాదండి, ఇది చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి.
మీకు గనుక వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.